కుచ్చులు కుచ్చులుగా రాలిపోతున్న హెయిర్ ఫాల్ సమస్యకి ఇక గుడ్ బై చెప్పేయండి. ఇది గనక మీ తలపై పడితే కేవలం వారం రోజుల్లోనే అద్భుతమైన రిజల్ట్ చూస్తారు. ఎంత వేగంగా మీ జుట్టు రాలిపోయిందో అంతే వేగంగా జుట్టు నల్లగా ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది. కొద్దిగా వేపాకులు తీసుకోవాలి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు స్కాల్ప్ ని శుభ్రంగా ఉంచుతాయండి. జుట్టు రాలడాన్ని అరికట్టడంలో వేపాకు నెంబర్ 1 గా పనిచేస్తుంది. 2 రెమ్మల కరివేపాకుని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇది జుట్టుని నల్లగా ఒత్తుగా పెంచడంలో సహాయం చేస్తుందండి. ఇలా కిచెన్ రోల్లో వేసుకుని మెత్తగా దంచుకోవాలండి. ఒక గుప్పెడు వరకు మునగాకుని యాడ్ చేసుకోవాలండి. జుట్టంతా రాలిపోయి ఖాళీగా కనపడుతున్న మాడు భాగంపై కూడా జుట్టుని ఒత్తుగా పెంచే ఒక అద్భుతమైన హెయిర్ ఆయిల్ అండి. ఇప్పుడు ఇందులో మన తలకు సరిపడా హెయిర్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలండి. సన్నటి మంటపై మరిగించాలి. మన జుట్టు రాలుతుంది అనగానే మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ ఆయిల్స్ ని ట్రై చేస్తూ ఉంటామండి. వాటిల్లో ఎక్కువగా కెమికల్స్ ఉండడం వల్ల మన జుట్టు పెరగడం సంగతి ఏమో కానీ జుట్టు రాలడం అనేది మరింత ఎక్కువ అవుతుంది. హోమ్ మేడ్ ఎయిర్ గ్రోత్ ఆయిల్ రెడీ చేసుకున్నట్టయితే మన జుట్టుకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. బయట మార్కెట్లో ఎంత డబ్బులు పెట్టుకుందామన్నా ఇంతటి విలువైన ఆయిల్ అయితే దొరకదు. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు రోజ్మెరీ లీవ్స్ యాడ్ చేసుకోవాలండి, లేకపోతే స్కిప్ చేయండి. రోజ్మెరీ లీవ్స్ కూడా జుట్టు రాలడం తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. రోజ్మెరీ లీవ్స్ యాడ్ చేసుకుని మరొక నిమిషం పాటు ఈ ఆయిల్ ని మరిగించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ ఆయిల్ ని చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందామండి. నిర్జీవమైన మన జుట్టుకి జీవాన్ని పోసే సంజీవని లాంటి ఆయిల్ రెడీ అయిందండి. మీరు తలస్నానం చేసే 1 గంట ముందు గాని లేదా రాత్రిపూట గాని అప్లై చేసుకోవచ్చండి. ప్రతి వెంట్రుకకి ఈ ఆయిల్ అంటేటట్టుగా జుట్టు కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా బాగా అప్లై చేసుకోవాలండి. ఈ ఆయిల్ ని రాత్రంతా మీ తలపై ఉంచుకుని ఉదయాన్నే తలస్నానం చేయొచ్చు. లేదా రెగ్యులర్ గా మనం కొబ్బరి నూనె ఏ విధంగా వాడుకుంటామో ఆ విధంగా కూడా ఈ ఆయిల్ ని వాడుకోవచ్చండి. ఈ వీడియో లింక్ ని షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.